ప్రభు నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ జూమ్లో మరి పాలు పొందిన ప్రతి దైవజనుడికి ప్రత్యేకంగా వయసులో పెద్దవారు, వాక్య జ్ఞానంలో అనుభవజ్ఞులు వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మను గురించిన విషయాలు కొన్ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ వచ్చాను. గతంలో పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో మనుషుల మీదికి వస్తాడు, కొత్త నిబంధనలో మనుషుల లోనికి వస్తాడు అనే భావన వాక్యానుసారమైనది కాదని చాలా రిఫరెన్స్లు మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో ఒక రీతిగా, కొత్త నిబంధనలో ఒక రీతిగా పనిచేస్తున్నాడు అన్న వాదన కూడా సరైనది కాదని, పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఒకే రీతిగా ఉన్నాడని, మరి పాత నిబంధనలో కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలకు వ్యత్యాసం కనిపిస్తుంది కదా అంటే దానికి కారణము మనుషులు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అర్థం చేసుకుని ఆయనకు అవకాశము ఇవ్వడము లేక ఇవ్వకపోవడం అన్న దాని మీదనే ఆ వ్యత్యాసము ఆధారపడి ఉందన్న విషయాన్ని మీ ముందుంచాను. తర్వాత పరిశుద్ధాత్మను పొందడం అంటే ఏంటి, పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే ఏంటి, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడడం అంటే ఏంటి, పరిశుద్ధాత్ముడు దిగడం అంటే ఏంటి, వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేశాను. కేవలం మానవుడు తన మనస్సు, హృదయం యొక్క ఊహలు, తలంపులు, ఆలోచనల ద్వారా పరిశుద్ధాత్మను తనలోనికి ఆహ్వానించగలుగుతాడు. ఊరెడి నీటి బుగ్గ, నిండి పొర్లే గిన్నె, పారెడి జీవజల నదులు అన్న విషయాల్ని మీ ముందుంచాను. వాక్యము ఎరిగిన వారు, ఆలోచన కలిగిన వారు వీటన్నింటినీ పరిశీలన చేసి వాక్యానుసారంగా ఉన్నాయో లేవో ఆలోచన చేసి, ఒకవేళ వాక్య విరుద్ధమైన విషయాలు నేనేమైనా మాట్లాడినట్లయితే నా దృష్టికి తీసుకొచ్చి నన్ను సరిచేయాలని కూడా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ దినము పరిశుద్ధాత్ముడి గురించి మరొక విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. పరిశుద్ధాత్మను పొందిన వెంటనే కనిపించే లక్షణాలు ఏంటి అన్న విషయాన్ని ఈరోజు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. సహజంగా కొంతమంది అర్థం చేసుకున్నది, మాట్లాడేది ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందాడు అని మనం అనుకోవాలంటే అతడు ఖచ్చితంగా భాషల్లో మాట్లాడవలసి ఉంటుంది. ఒకవేళ భాషల్లో మాట్లాడకపోతే కనుక అతడు పరిశుద్ధాత్మను పొందినట్లు కానే కాదు అని ఖచ్చితంగా కొందరు వాదిస్తున్నారు. అది వాక్యానుసారమా కాదా అన్న విషయాన్ని పరిశీలన చేయాలని నేను ప్రయత్నం చేసినప్పుడు నా దృష్టికి దేవుడు తీసుకొచ్చిన ఆ వాక్య భాగాల్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మను పొందిన వెంటనే ఖచ్చితంగా అందరూ భాషలు మాట్లాడవలసిందే. భాషలు మాట్లాడకపోతే పరిశుద్ధాత్మను పొందినట్టు కాదు అనే వాదన సరైనది కాదని వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు నాకు అర్థమైంది. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనంలో వారు ఆత్మతో నింపబడ్డప్పుడు భాషల్లో మాట్లాడారని రాసింది. అదే రీతిగా 10వ అధ్యాయం 46వ వచనంలో కూడా వారు ఆత్మతో నింపబడిన వెంటనే భాషల్లో మాట్లాడారని రాసి ఉంది. అదే రీతిగా అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 6వ వచనంలో వారు ఆత్మతో నింపబడి భాషల్లో మాట్లాడారని రాసి ఉంది. అయితే అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనంలో స్తెఫెను పరిశుద్ధాత్మతో నిండినవాడై ఆకాశం తెరవబడట, తండ్రి కుడిపార్శ్వమున ప్రభు అయిన క్రీస్తు నిలబడి ఉండుట ఆయన చూసినట్లుగా రాయబడింది. అంటే స్తెఫెను పరవశుడై దర్శనాన్ని చూసినట్టుగా మనకు అర్థమవుతుంది. అదే రీతిగా 10వ అధ్యాయము
10-17 మనం గమనిస్తే, పేతురు మరి సీమోను ఇంటిపైన ప్రార్థన చేస్తున్నప్పుడు పరవశుడై దర్శనాన్ని చూశాడు. అంటే భాషలో మాట్లాడలేదు. అదే రీతిగా ప్రకటన 1:10 భక్తుడైన యోహాను దర్శనం చూశాడు. ఇంకొక విషయానికి వస్తే, అపోస్తలుల కార్యములు 19:6 వారు పరిశుద్ధాత్మను పొందిన వెంటనే భాషల్లో మాట్లాడారని రాసి ఉంది. అదే రీతిగా ప్రవచించారని రాసి ఉంది. అంటే భాషల్లో మాట్లాడడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మను పొందిన వెంటనే ప్రవచిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు మనం. అంటే ప్రవచనం అనేది భాషల్లో చెప్పొచ్చు, మనకు అర్థమైన విధానంలో చెప్పొచ్చు. మొత్తానికి పరిశుద్ధాత్మను పొందిన వెంటనే కేవలం భాషలు మాత్రమే మాట్లాడతారు అన్నది మాత్రం వాక్య విరుద్ధం అన్నది నాకు అర్థమైంది. తర్వాత అపోస్తలుల కార్యములు 4:31 మనం చూస్తే, వారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వెంటనే వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. పేతురు యోహానులు దేవాలయంలో చేసిన ఆ స్వస్థత విషయమై మరి శాస్త్రులు, పరిచయులు, అధికారులు వాళ్ళను ఎదిరించి, వాళ్ళను గద్దించి, వాళ్ళను భయపెట్టించి, మీరు యేసు గురించి మాట్లాడకూడదు అన్నట్లుగా వాళ్ళని నోరు మూయించే ప్రయత్నం చేశారు. వారు ఆ సందర్భంలో ఒక రకంగా భయపడిన స్థితిలో ఏంటి పరిస్థితి అని అందరూ కలిసి ప్రార్థన చేసి దేవుని అడిగినప్పుడు దేవుడు మరలా వారిని ఆత్మతో నింపాడు. అప్పుడు వారు ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించారని రాయబడి ఉంది. అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు వాక్యాన్ని ధైర్యంగా బోధించగలుగుతారు. ఇదే విషయం స్తెఫను విషయంలో కూడా ఆయన అగుపరిచిన జ్ఞానాన్ని వారు ఎదిరించలేకపోయారు అని రాయబడింది. అదే రీతిగా 8:12 మనం గమనిస్తే, పేతురు పరిశుద్ధాత్మతో నిండుకునేవాడై లేచి తన చుట్టూ ఉన్న ప్రజలతో దేవుని వాక్యాన్ని బోధించి యేసే రక్షకుడు లేక యేసే మెస్సియా అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మనం చూసిన విషయాలని మనం గమనిస్తే, పరిశుద్ధాత్మను పొందిన వెంటనే భాషల్లో మాట్లాడవచ్చు, దర్శనాలు చూడవచ్చు, ప్రవచించవచ్చు, వాక్యాన్ని ధైర్యంగా బోధించవచ్చు. ఇంకొక సందర్భంలో అపోస్తలుల కార్యములు 13:9 మనం గమనిస్తే, అక్కడ ఒక అధికారితో అపోస్తలుడైన పౌలు వాక్యాన్ని బోధించే క్రమంలో ఎలుమ అంటే గారడివాడు ఆయనను విశ్వాసంలో రాకుండా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మతో నిన్నవాడై పౌలు వాడిని గద్దిస్తాడు. అంటే పరిశుద్ధాత్మతో నిండినప్పుడు గద్దించడము లేక అతనికి శపించడం అన్న మాట కూడా ఇక్కడ మనం వాడొచ్చేమో. ఎందుకంటే నువ్వు సూర్యుని చూడకుండా నువ్వు గుడ్డివాడవుతావు అంటే అలాగ అయిపోతాడు ఆయన. అంటే అంత ధైర్యం వస్తుంది మాట్లాడడానికి, తనలోని భావాలని వ్యక్తపరచడానికి, దేనికి భయపడకుండా అంత ధైర్యంగా గట్టిగా నిబ్బరంగా మాట్లాడగలిగే శక్తి, ఆ బలము పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది అని మనకు అర్థమవుతుంది. ఈ విషయాలన్నీ మనం పరిశీలన చేస్తే, పరిశుద్ధాత్మ ద్వారా నిండిన వ్యక్తి పరిశుద్ధాత్మ పొందిన వెంటనే కేవలం భాషలు మాత్రమే మాట్లాడతాడు. భాషలు మాట్లాడకపోతే పరిశుద్ధాత్మను పొందినట్లు కాదు అన్నది పూర్తిగా వాక్య విరుద్ధమని నేను మీ ముందు ఉంచుతున్నాను. ఈ విషయాలు మీరు వాక్యానుసారంగా ఉన్నాయో లేవో పరిశీలన చేయాలని కోరుతున్నాను. అదే రీతిగా ఈ భాషలన్న విషయాన్ని మనము ఆలోచన చేస్తే ఈ 2 రకాల సమస్యల్ని మనం ఈ విషయంలో చూస్తాం. ఎట్లా అంటే, కొందరేమో భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ పొందినట్లు అంటారు, కొందరేమో అసలు భాషలు లేవంటారు. భాషలు లేవు అనడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ నాకు అనిపించింది ఏంటంటే, భాషల్లో వీళ్ళు ఎప్పుడు మాట్లాడి ఉండరు, భాషల్లో మాట్లాడగలను నేననే నమ్మకం వీరికి ఉండదు, భాషల్లో మాట్లాడాలన్న ఆసక్తి, ఆశ కూడా వీరికి ఉండదు. కాబట్టి వీరు ఎప్పుడు భాషల్లో మాట్లాడలేరు. ఎందుకు వీరు భాషల్లో మాట్లాడలేరు, ఇలాంటి అనుభవం ఎందుకు రాదు అంటే, అలాంటి వాళ్ళతో సహవాసం చేయలేరు. మనము అపొస్తలులు లేక శిష్యులు భాషల్లో మాట్లాడడానికి కారణం ఏంటి? వారు దేవుడి సన్నిధిలో ఏక మనసుతో ఎడతెగక
10 రోజులు ప్రార్థన చేశారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీద దిగొచ్చాడు. వారు భాషల్లో మాట్లాడగలిగారు. భాషలు లేవు, అసలు భాషల్లో మాట్లాడడం తప్పు, భాషల్లో మాట్లాడడం ఏంటి, అదంతా అల్లరి లొల్లి, లేకపోతే అదంతా అనవసరమైన విషయం అన్నట్టుగా అనుకునేవారు. ఎప్పుడు 10 రోజులు ఏకమనసుతో ఎడతెగకుండా ఒక సహవాసం కలిగి ప్రార్థించిన అనుభవం వారికి ఉండకపోవచ్చు. కనుక భాషల పట్ల వారికి సరైన క్లారిటీ లేనందువల్ల భాషలు లేవని చెప్పేస్తారు. మనకు రాకపోతే భాషలు లేవని చెప్పడం, మన ద్వారా జరగకపోతే స్వస్థతలు లేవని చెప్పడం అన్నది వాక్యానుసారమైన విషయం కాదు. మనకు రాకపోయినా, మనం మాట్లాడకపోయినా, మన ద్వారా జరగకపోయినా భాషలు ఉన్నాయి, మాట్లాడగలిగేవారు మాట్లాడుతున్నారు. మనం నేర్చుకోవాలన్న ఆసక్తి మనకుంటే మనం కూడా వారితో సహవాసం చేసి మనం నేర్చుకోవచ్చు. అలాగ సహవాసం చేస్తే ఎలాగ నేర్చుకోగలుగుతాం? దేవుని ఆత్మవరాలు ఇవ్వాల్సింది దేవుడు కదా, మనుషులు ఎలా ఇస్తారంటే, వాక్యం ఏం చెప్తుందంటే, రోమపత్రిక 1వ అధ్యాయం 11 నుంచి 13 వరకు మనం గమనిస్తే, మనం ఒకరి విశ్వాసం ద్వారా ఒకరము ఆదరణ పొందాలి. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా నేను మీకు ఇవ్వాలని మీ దగ్గర రానుద్దేశిస్తున్నాను అని పౌలు అంటాడు. ఇంకా అపొస్తలుల కార్యములు 9:17లో కనులు మూయబడిన పౌలు దగ్గరికి అననీయను పంపుతాడు ప్రభువు. ఎందుకోసం పంపాడంటే పరిశుద్ధాత్మను పొందడానికి, దృష్టి పొందడానికి అని రాయబడింది. నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మను పొందినట్లు దేవుడు నన్ను నీ దగ్గరికి పంపాడు అంటాడు. పరిశుద్ధాత్మను పొందాలంటే దేవుడి సహాయం మాత్రమే కావాలి, కానీ అననీయ పౌలు కొరకు ప్రార్థన చేయడం ఏంటి అన్నది మనం ఆలోచన చేయాలి. అయితే దేవుడు పరిశుద్ధాత్మ వరాలను మనకు ఇవ్వడము వాస్తవమే. అయితే అది మనుషుల ద్వారా ఇవ్వడానికి కూడా దేవుడు సమర్థుడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అలాగనే 19వ అధ్యాయము 6వ వచనంలో 1 తిమోతి 4:14లో ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం. 1 తిమోతి 4:14లో తిమోతితో చెప్తాడు, నీవు పెద్దలు హస్తనిక్షేపణ చేయడం వలన నీకు కలిగిన వరాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్లక్ష్యం చేయకన్నట్లుగా చెప్తాడు. వీటన్నిటిని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, పరిశుద్ధాత్మ వరాలు, భాషలు లేక ఇతర రకరకాల వరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము అలాంటి వరాలు కలిగిన వారితో సహవాసం చేయడం మూలంగా, ఏక మనసుతో ఎడతెగకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మూలంగా మనం పొందగలుగుతాం. మన నాయకులు దైవజనుల ద్వారా శివభారతిలో కండక్ట్ చేయబడిన ఒక మీటింగ్లో, ఆ దైవజనుల పేరు నాకు సరిగా గుర్తులేదు, కానీ వారు మనల్ని అందరినీ పైకెక్కించి భాషల్లో మాట్లాడాలని ఆశ ఉన్నవారు మాట్లాడే ప్రయత్నం చేయండి అని మనకు నేర్పించే ప్రయత్నం చేశారు. అంటే ఒకరి ద్వారా ఒకరు మనం భాషల్లో మాట్లాడేది నేర్చుకోగలుగుతాము. అది దేవుడి ద్వారానే, దేవుడి సహాయం లేకుండా కాదు. దయచేసి మీ అందరూ నేను సవినయంగా వినవించుకునే విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ పొందిన వెంటనే భాషల్లో మాట్లాడవచ్చు, దర్శనాలు చూడవచ్చు, ప్రవచించవచ్చు, వాక్యాన్ని ధైర్యంగా బోధించవచ్చు, ఇంకా రకరకాల కార్యాలు పరిశుద్ధాత్మ ద్వారా మన లోపల జరగడానికి అవకాశం ఉంది. కానీ కేవలము పరిశుద్ధాత్మను పొందినట్లు గుర్తు భాషలు మాట్లాడడమే అనడం మాత్రము అది వాక్యానుసారం కాదని మీకు విన్నవించుకుంటూ ఉన్నాను. తర్వాత భాషల్లో మాట్లాడే వారిని విమర్శిస్తూ, భాషలను వ్యతిరేకిస్తూ ఉండకుండా భాషలకు తగుమాత్రపు స్థానాన్ని ఇస్తూ, భాషలు మాట్లాడగలిగే వ్యక్తులతో సహవాసం చేస్తూ, భాషలు మాట్లాడే వరాన్ని దేవుడి ద్వారా, దేవుని సేవకుల ద్వారా పొందుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. అదే రీతిగా భాషల పట్ల అవగాహన ఉండి భాషలు మాట్లాడుతూ, భాషలు మాట్లాడని వారిని తక్కువగా చూస్తూ, భాషలు మాట్లాడిన వారిని రకరకాలుగా ఇబ్బందికి గురి చేస్తూ, వారు వాక్యానుసారంగా లేరు అన్నట్లుగా మాట్లాడడం సరైనది కాదని అర్థం చేసుకొని, పరిశుద్ధాత్మ దేవుడిని మనము పొందినప్పుడు ఆయన చిత్తానుసారంగా మనకు అర్థమైన రీతిగా దేవుడు మనల్ని వాడుకుంటాడని అర్థం చేసుకొని అందరం కలిసి దేవుని పనిలో ముందుకు కొనసాగడం వలన మనము మన పరిచర్యలు దీవించబడతాయని విషయాన్ని మీకు గుర్తు చేస్తూ
నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.